విశాఖ రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్య దారుణ హత్య. ఇనుప రాడ్డులతో బలంగా తలపై కొట్టి పరారైన దుండగులు. అపార్ట్మెంట్ సెల్లార్లలోని సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైన దాడి దృశ్యాలు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ కమిషనర్ రవిశంకర్. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంలతో పరిశీలన. తహసీల్దార్ రమణయ్యకు భార్య, 2 పిల్లలు, ఒక పాప, బాబు. రమణయ్య సొంత ఊరు శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దమ్మిలాడ గ్రామం. విధులలో చేరి 10 ఏళ్లు కాగా డిప్యూటీ తహసీల్దార్, కలెక్టరేట్లలో ఏవోగా విధులు నిర్వహించారు. వజ్రపు కొత్తూరు, పద్మనాభం, విశాఖ రూరల్ చినగదిలి మండలాలలో ఎంఆర్ఓగా కూడా పనిచేస్తున్న రమణయ్య ఎన్నికల నేపథ్యంలో 2 రోజుల క్రితం విజయనగరం జిల్లా బంటుపల్లికి బదిలీ అయ్యారు. కొమ్మాదిలోని STBL సినీ థియేటర్ వెనుక ఉన్న చరణ్ క్యాస్టల్స్ అపార్ట్మెంట్స్లలో 5వ అంతస్తులో నివాసం ఉంటున్న రమణయ్య బంటుపల్లి మొదటి రోజు విధులకు హాజరై రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న రమణయ్య రాత్రి సుమారు 10 గంటల 15 నిమిషాల సమయంలో ఫోన్ రావడంతో ఫ్లాట్ నుండి కిందకు వచ్చి ఓ వ్యక్తితో 10 నిమిషాల పాటు సీరియస్ గా సంభాషణ జరిపినట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తి వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడికే కుప్పకూలిపోయిన తహసీల్దార్ రక్తపు మడుగులో పడి ఉన్న రమణయ్యను వెంటనే అపోలో హాస్పిటల్కు బంధువులు తరలించారు. హాస్పిటల్లోనే అత్యవసర చికిత్స పొందుతూ మృతి. ల్యాండ్ ఇష్యూకు సంబంధించిన గొడవ జరిగి ఉండొచ్చని పోలీసుల అనుమానం. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు.